గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్, వెంకట హరిప్రసాద్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ మీరు ఆల్మోస్ట్ ఒక 86, 87 నుంచి కంప్లీట్గా మార్కెట్లోకి ఉన్నారు. అయితే మీరు బాంబేకి 88, 89 కంతా బాంబేలో సెటిల్ అయిపోయారు కదా. సో మీరు ఎప్పుడైనా హర్షద్ మెహతాని కలిశారా? హర్షద్ మెహతాని కలవలేదు, కానీ హర్షద్ మెహతా ఏ బ్రోకర్ దగ్గర సబ్ బ్రోకర్గా ఉన్నారు, అదే బ్రోకర్ దగ్గర నేను 87 నుంచి సబ్ బ్రోకర్గా ఉన్నాను. సో అదే కంపెనీలో హర్షద్ మెహతా సబ్ బ్రోకర్ జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళ దగ్గర బిజినెస్ చేసి తర్వాత అరౌండ్ 89 ఆ ప్రాంతంలో ఆయన ఓన్గా షేర్ బ్రోకర్ అయ్యారు. మీరు మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, బాంబేలో ఉన్నారు, దలాల్ స్ట్రీట్తో మీకు ఎంతో అనుబంధం ఉంది కాబట్టి ఇవాళ స్కామ్ 92 ఎపిసోడ్ గురించి కంప్లీట్గా మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏం జరిగింది అసలు 92లో? అంటే దలాల్ స్ట్రీట్ పైన హర్షద్ మెహతా ఎలా పట్టు సాధించగలిగాడు అసలు? ఒక స్కామ్ హ్యాపెన్ 92లో. బేసిక్ స్టాక్ మార్కెట్ ప్రైసెస్ డిమాండ్ సప్లై వల్ల ప్రైస్ ఫిక్స్ అవుతుంది. ఒక డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక కంపెనీకి ఎక్కువ షేర్స్ కొంటా ఉంటే రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. సప్లై కనుక అమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటే రేటు తగ్గిపోతుంది. సో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్తో పాటు స్టాక్ బ్రోకింగ్తో పాటు మనీ మార్కెట్లో కూడా యాక్టివ్గా ఉండేవాడు. అంటే సెక్యూరిటీస్ మార్కెట్, బ్యాంక్ టు బ్యాంకు అని చేస్తుండే మనీ మార్కెట్, ఆర్బీఐతో డీల్ చేయడం కానీ ఇతర బ్యాంక్స్తో కానీ దానిలో కూడా హర్షద్ మెహతా యాక్టివ్గా ఉన్నారు ఆ రోజుల్లో. దానిలో అప్పట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సిస్టంలో కానీ మనీ మార్కెట్ ట్రేడింగ్లో కానీ. ఆ లూప్ హోల్స్ని అతను అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ అమౌంట్ని సైఫింగ్ చేశారు బ్యాంకు సిస్టంలో నుంచి స్టాక్ మార్కెట్ తీసుకురావడం వల్ల. స్టాక్ మార్కెట్ ఆ డబ్బుతోటి ఎక్కువ షేర్స్ని కొనటం వల్ల ఈ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ డిమాండ్. ఆ ఆర్టిఫిషియల్ డిమాండ్ వల్ల షేర్ మార్కెట్ టోటల్ బాగా హై స్థాయిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఈ స్కామ్ ఐడెంటిఫై చేసిందో, ఎప్పుడైతే హర్షద్ మెహతాని అరెస్ట్ చేసిందో, ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన మార్కెట్ కాబట్టి సో ఇమీడియట్ కొలాప్స్ అయింది. సో అంటే ఇది మనీ మార్కెట్ ఇచ్చిన క్యాష్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల అప్పట్లో 92లో హైయెస్ట్ మార్కెట్ ఎక్కువ ఇండెక్స్ బాగా పెరిగి తర్వాత ఎప్పుడైతే ఈ స్కామ్ బయటపడిందో అప్పుడు మార్కెట్ క్రాష్ అయింది. అయితే అప్పట్లో అంటే ఏ షేర్స్ మీద ఎక్కువ హర్షద్ మెహతా కాన్సన్ట్రేట్ చేశాడు అసలు? ఇప్పుడు సిమెంటు షేర్స్ లైక్ ఏసీసీ, తర్వాత టాటా స్టీలు, జీటెలి, రిలయన్స్, అంటే ఈ ఏ గ్రేడ్ బ్లూ చిప్ కంపెనీస్, వీటితో పాటు కొన్ని సెకండ్ గ్రేడ్ కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్గా అతను డిమాండ్ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి వెళ్ళే విధంగా చేశారు. ఈ ప్లేడ్ సమ్ గేమ్, స్పెక్యులేషన్ గేమ్ ఇన్ మార్కెట్. జనరల్గా ఒక షేర్ని మనం ఇన్వెస్ట్ చేయాలంటే అన్ని విధాలు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్, అంటే మంచి మేనేజ్మెంటు, మంచి సెక్టర్, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీని మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. అలా కాకుండా అతను ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటి ఆర్టిఫిషియల్గా ఒక షేర్స్ని మనం పెంచే ఉద్దేశంతో అసలు పర్సనల్ బెనిఫిట్ కోసం కంపెనీతో కుమ్మక్కయ్యి ఒక కంపెనీ షేర్ పెంచడం, ఆ విధంగా చేయడం వల్ల మార్కెట్ తర్వాత కొలాప్స్ అయింది. అయితే ఇప్పుడు అంటే హర్షద్ మెహతా ఆ రోజుల్లో ఫైనాన్షియల్గా చాలా సక్సెస్ అయ్యాడు. సో అంటే తన సక్సెస్ని ఎలా చూడొచ్చు అంటాడు? అంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చి మార్కెట్లో చక్రం తిప్పాడు అన్న యాంగిల్లో హర్షద్ మెహతాను చూడొచ్చు అంటారా? లేదంటే మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ని క్యాష్ చేసుకుని ఎదిగాడు అన్న కోణంలో చూడొచ్చు అంటారా హర్షద్ మెహతా లైఫ్ స్టోరీని చూస్తే? అసలు అంటే ఇది సక్సెస్ అనేది నేను సక్సెస్ అయ్యానని చెప్పను, ఎందుకంటే అతను తెలివితేటలు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కొంతవరకు సక్సెస్ పార్ట్లీగా ఇనిషియల్గా సక్సెస్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే నేను అనుకోవడం అతని గ్రీడీనెస్ వల్ల షార్ట్ టర్మ్లో ఎక్కువ మనం సంపాదించాలనే కోరిక కలగటం వల్ల ఒక రాంగ్ ఇంటెన్షన్ క్రియేట్ అయ్యి అది వచ్చి ఒక డబ్బుని మనం ఇల్లీగల్గా బ్యాంక్స్ డబ్బుని తీసి దీనిలో ఇన్వెస్ట్ చేసి దీనిలో షార్ట్ టర్మ్ డెవలప్ అవ్వటం లేదా ఒక పేరు సంపాదించుకునేది నేను సక్సెస్గా నేను భావించను. ఒకరు ఒక బిజినెస్ ఎథిక్స్ ఫాలో అయ్యి లీగల్గా బిజినెస్ చేసి బాగా సంపాదించినప్పుడు వాళ్ళే రియల్ సక్సెస్. మన తెలివితేటలు అనేది అందరికీ ఉంటాయి. ఆ తెలివితేటలని ఒక సక్రమైన మార్గంలో మనం ఉపయోగించి
ఒక రైట్ వేలో ఎదుగుదల ఉంటుంది, అది సక్సెస్ అంటాం. అందుకే రాంగ్ వే, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, దొంగ అతను తెలివిగా ఉపయోగించి దొంగతనం చేసి సంపాదిస్తే దాన్ని సక్సెస్ అన్నాం మనం. ఇప్పుడు ఇది డాన్స్ ఉన్నారు, అండర్వర్డ్ డాన్స్, దే ఆర్ వెరీ, అంటే ఒక తప్పుడు పని చేయాలన్నా కూడా ఈ షుడ్ బి వెరీ ఇంటెలిజెంట్, ఈ షుడ్ బి వెరీ క్యాపబుల్. సో దాని బట్ ఇల్లీగల్ అనేది దాన్ని వీ కాంట్ సే, ఇల్లీగల్ ఒక గ్రోత్ ఉన్నప్పుడు మనం వీ కాంట్ సే అతను సక్సెస్ అయ్యని మనం చెప్పకూడదు. సో అయితే దలాల్ స్ట్రీట్లో అంత చక్రం తిప్పిన హర్షద్ మెహతా ఎలాంటి విషయాల్లో ఫెయిల్యూర్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు? అంటే ఎక్కడ మిస్టేక్స్ చేశాడు తను? అంటే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న లూప్ హోల్స్ని ద్వారా బయటికి అమౌంట్ తీసి దాని స్టాక్ మార్కెట్లో ఒక ఆర్టిఫిషియల్గా ఒక డిమాండ్ క్రియేట్ చేయడం అనేది దట్ ఈజ్ మేజర్ మిస్టేక్. దాని రాంగ్, అది జెన్యున్గా ఇటు ఓన్ అది సొంతగా అది పెరగాలి, కానీ ఒక న్యాచురల్ డిమాండ్ అనేది ద్వారా షేర్ పెరగడం అనేది కరెక్ట్ వే. బట్ ఒక ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేసి వెళ్తుంది, అది ఒక సరైన సిస్టమ్ కాదు అది. సో అయితే అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా హర్షద్ మెహతా గురించి మాట్లాడుకుంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చిన పర్సన్ సక్సెస్ అయ్యాడు అని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా, ఒక హీరోగా తీసుకుంటారు. మార్కెట్ గురించి కంప్లీట్ అవగాహన ఉన్న వాళ్ళేమో అతని గురించి ఇంకోలా ఆలోచిస్తారు. సో ఎలా చూడాలి అంటారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు హర్షద్ మెహతా ఎపిసోడ్ని? ఈ సక్సెస్ అనేది డెఫినెట్గా అతను ఆదర్శంగా తీసుకోకూడదు. అదే టైంలో 90s బిగినింగ్లో హర్షద్ మెహతా పాటు నిమేష్ షా అని ఇనాము కన్సల్టెంట్స్ చైర్మన్, అతను కూడా మంచి లైమ్లైట్లో ఉన్నారు. ఒక హైలీ సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా, ఇన్వెస్టర్గా కూడా. అతను ఎప్పుడు కూడా ఒక సరైన మార్గంలో వెళ్ళి ఒక ప్రాపర్ ఈక్విటీ రీసెర్చ్ చేసి ఒక మంచి కంపెనీలో వాల్యూ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ ద్వారా ఇన్వెస్ట్ షేర్స్. ఆ విధంగా అతను ఇప్పుడు ఈ రోజున అందరికీ రాకేష్ జున్వాలా గురించి తెలుసు. అప్పట్లో నిమేష్ షా ఈయనకంటే కూడా ఎక్కువ సంపాదించారు. కాకపోతే ఈయనకు వచ్చిన పబ్లిసిటీ నిమేష్ షాకి రాలేదు. నాకు తెలిసినంత వరకు అతను నెట్వర్క్ ఈ రోజుకి కూడా రాకేష్ జున్వాలా కంటే కూడా ఎక్కువ నెట్వర్క్ ఉండొచ్చు. కానీ తర్వాత కొంత సంపాదించిన తర్వాత అతను స్పిరిచువల్గా మారి అతను టోటల్గా ఫోకస్ ఆన్ స్పిరిచువల్. బట్ ఆ నెట్వర్క్ అనేది షేర్స్ అనేవి ఉన్నాయి. ఈ రోజున కనుక క్యాల్కులేషన్ చేస్తే రాకేష్ జున్వాలా కంటే కూడా అతనికి ఎక్కువ నెట్వర్క్ ఉండొచ్చు. కాబట్టి ఇది సక్సెస్ అనేది మనం నిమేష్ రైట్ వేలో సంపాదించాడు, అది దాన్ని సక్సెస్ చెప్పొచ్చు. కానీ హర్షద్ మెహతాని మనం ఒక రోల్ మోడల్గా కానీ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జీ లేకపోవడం వల్ల కొంతమంది బ్రోకర్స్ కానీ కన్సల్టెంట్స్ కానీ ఈ స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ చేసి ట్రేడింగ్ చేసి సంవత్సరంలో మనం 100% 200% సంపాదించని రాంగ్ అడ్వైజ్ ఇచ్చి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జీ వల్ల, గ్రీడీనెస్ వల్ల యంగ్స్టర్స్ కూడా తెలియక ఈ స్పెక్యులేషను, గ్యాంబ్లింగ్, డే ట్రేడింగ్ అని చేసి ఎక్కువ మంది లాస్ పోతున్నారు. నాకు తెలిసిన 37 years ఎక్స్పీరియన్స్లో నా క్లయింట్స్లో ఎవరు కూడా డే ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ చేసి ఎవరు కూడా ఇంతవరకు డబ్బు సంపాదించలేదు. జనరల్గా ఒక 10,000 సంపాదించుకున్నప్పుడు 10 మందికి చెబుతాం. ₹1,00,000 పోయినప్పుడు ఎవరు కూడా చెప్పం మనం, ఎందుకంటే ఆ బాధ కలిగి చెప్పకుండా ఉంటాం. ఆ 10,000 వచ్చినప్పుడు చెప్తారు 10 మందికి, ఆ ₹1,00,000 పోయినప్పుడు ఎవరు చెప్పరు. అందువల్ల అది నిమేష్ షాని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది హర్షద్ మెహతాని ఒక స్పెక్యులేటర్గా చెప్పొచ్చు, ఒక స్కామిస్ట్గా చెప్పొచ్చు. అది ఇది నాట్ రోల్ మోడల్ ఫర్ యంగ్స్టర్స్. సో రాకేష్ జున్వాలా గారిని ఎప్పుడైనా కలిసారా మీరు ఎప్పుడైనా దలాల్ స్ట్రీట్లో ఎప్పుడైనా మాట్లాడారు? నేను రాకేష్ జున్వాలా కలవలేదు, బట్ నిమేష్ షాని నిమేష్ షా ఎక్కువ 91లో నేను 2 times కలిశాను నిమేష్ షాని. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ 37 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఈ 37 yearsలో పెద్ద మార్కెట్ ఫాల్స్ అంటే ఎప్పుడెప్పుడు జరిగాయి? అంటే ఊహించని మార్కెట్ ఫాల్స్, ఈ బ్లడ్ బాత్లు అనేవి ఎప్పుడెప్పుడు జరిగాయి అంటారు అసలు? 1992లో స్టార్టింగ్ జరిగింది. తర్వాత 98లో ఒకసారి, 2008లో 3 times. హర్షద్ మెహతా యూ కెన్ సే ఇస్ 92 fall is హర్షద్ మెహతా స్కామ్. 2002లో కేతన్ పరీఖ్ స్కామ్. 2008లో నార్మల్గా మార్కెట్ కొలాప్స్ అయింది. ఈ 3 times మేజర్గా మార్కెట్ బాగుపడింది. కానీ రీసెంట్గా కరోనాలో కూడా ఒక
ఫ్యూ డేస్ ఆర్ హార్డ్లీ 1 month మార్కెట్ కొలాప్స్ అయింది. 52,000 నుంచి 26,000 పడింది. బట్ ఇమీడియట్గా 26,000 నుంచి అగైన్ 52,000 వచ్చింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్. రీసెంట్ క్రాష్ అనేది కరోనా 2020లో జరిగింది. సో అయితే మార్కెట్లో బ్లడ్ బాత్ జరిగినప్పుడు మార్కెట్ ఫాల్ అయినప్పుడు దాన్ని అంటే అప్పుడు ఆ మార్కెట్ ఫాల్ అనే దాని నుంచి దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటారు? ఆ ఆపర్చునిటీ అంటే మార్కెట్ పడ్డప్పుడు, ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు అందరూ సంతోషిస్తారు, బట్ మార్కెట్ పడ్డప్పుడు దాంట్లో నుంచి కూడా ఒక సక్సెస్ని ఏ విధంగా మనం వెతుక్కోవచ్చు అంటారు? మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ అందరూ ఎంటర్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఇది సంపాదించాను అంత సంపాదించాను అనుకుంటా న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు సంపాదించారు కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతుంటారు. బట్ యాక్చువల్గా ఎప్పుడైతే మార్కెట్ వెరీ పీక్ లెవెల్లో ఉంది, దట్ రాంగ్ టైం టు ఎంటర్. ఎప్పుడైతే మార్కెట్ కొలాప్స్ అయింది, ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ కరోనా అనేది షార్ట్ టర్మ్ బ్యాడ్ న్యూస్. 50% కొలాప్స్ అయింది. అది యాక్చువల్లీ ఎగ్జాక్ట్ రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే ఆ టైంలో ఏ సెక్టర్ బాగుంటుంది, ఫండమెంటల్గా ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏ మేనేజ్మెంట్ బాగుంటుంది, ఆ విధంగా మనం తెలుసుకొని అప్పుడు కొనటం అనేది అది రైట్ టైం. ఫార్మా రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదానీ ఉంది. హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది, గ్లోబల్ రిపోర్ట్ వచ్చినప్పుడు అది గ్లోబల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత టోటల్గా క్రాష్ అయింది అదానీ అనేది. బట్ అదానీ ఓవరాల్గా ఇది రీజనబుల్లీ ఐ కెన్ సే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికల్గా ప్రతిపక్షాలు అదాని గురించి రకరకాలు చెప్పొచ్చు, బట్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనబుల్లీ ఇది గుడ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్. ఇప్పుడు మోడీ 2014లో వచ్చింది గవర్నమెంట్. మోడీ గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా అదాని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. సో గుడ్ రీజనబుల్లీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఫండమెంటల్గా కూడా అన్ని కంపెనీస్ కూడా బాగున్నాయి. ఆ రిపోర్ట్ వల్ల మార్కెట్ బాగా అంటే ఎస్పెషల్లీ అదానీ షేర్స్ క్రాష్ అని. ఆ టైంలో నేను ఉన్న 10-12 కంపెనీస్లో 2-3 కంపెనీలు ఏదైతే స్ట్రాంగ్గా ఉండేవో ఆ కంపెనీస్ నేను మా క్లయింట్స్కి నేను రికమెండ్ చేశాను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 50% నుంచి 100% వరకు పెరిగినాయి. ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ షార్ట్ టర్మ్ అయినప్పుడు మనం ధైర్యం చేసి కొంత స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు. సో అసలు 92 స్కామ్ ఏం జరిగింది, ఆ టైంలో హర్షద్ మెహతా వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు మార్కెట్ని. సో హర్షద్ మెహతాని అంటే మార్కెట్లో ఒక హీరోగా చూడొచ్చా చూడకూడదా అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.